ఇవాళ మనం ఒక మార్వాడి వాళ్ళతో ఇంటర్వ్యూ అయితే చేద్దాం. ఎందుకంటే వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు మన తెలంగాణలో కొంతమంది. అందరూ కూడా కాదు కొంతమంది. మరి వాళ్ళు ఎందుకు గో బ్యాక్ అంటున్నారు ఏంది అనేది కూడా సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సెట్, ఎలా ఉన్నారు? సారీ రీటేక్. నమస్తే, నేను సేట్ అని ఎందుకు అన్నాను? సారీ, మార్చేద్దాం. అది మనం కోమటోళ్ళం కదా అనేది. సరే రీటేక్. నమస్తే మార్వాడి వాళ్ళ. నమస్తే నమస్తే, చెప్పండి. ఏమీరా బై, ఆటలుగా ఉందా? మార్వాడి వాళ్ళ అంటున్నావు, మరి మీరు మార్వాడి వాళ్ళే కదా? మాది తెలంగాణలో పుట్టింది, మాది తెలంగాణ అంటాది, మీరేంది అలా అంటుంది? అవునా, కొద్దిగా తెలుగు మంచిగా మాట్లాడండి అయితే చూద్దాం. మాది తెలుగు ఇలాగే వస్తుంది. తెలంగాణకు వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది సార్ మీరు? మేము కాదు, మా తాతలు ఇక్కడికి వచ్చింది. మరి ఇప్పటి వరకు కూడా తెలుగు సరిగ్గా నేర్చుకోలేదా మీరు? తెలంగాణ సరే నేర్చుకోకపోకండి, తెలుగు అనే నేర్చుకోవాలి కదా. మాకి తెలుగు ఇలాగే వస్తుంది, మీకు ఇబ్బంది ఏంది? మీది హిందీ నేర్చుకుంది, తెలుగు మాకు ఇలాగే వస్తుంది. మాకు ఇబ్బంది ఏముంటుంది సార్? సరే పాయింట్కి అయితే వద్దాం ఇప్పుడు. మరి మార్వాడి గో బ్యాక్ అంటున్నారు కదా, దానిపైన మీ స్పందన చెప్పండి. మాది మమ్మల్ది గో బ్యాక్ అని ఎందుకు అంటుంది? మేము ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే చచ్చింది, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే చస్తుంది. మీరు ఎందుకు మమ్మల్ని గో బ్యాక్ అంటున్నారు? అవునా, మరి మిమ్మల్ని మార్వాడి గో బ్యాక్, మార్వాడి వద్దు, మార్వాడి కల్చర్ వద్దని ఎందుకు అంటున్నారు? అది తెలంగాణ ప్రజలు అనడం లేదు, మీరు కొంతమంది రాజకీయం చేస్తుంది వాళ్ళే అంటుంది ఇదంతా. అంతే అంటారా? సరే, మీరు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో చస్తానంటున్నారు కదా, మరి తెలుగు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాది ఇంట్లో మార్వాడి భాష మాట్లాడుతుంది, మాకు తెలుగు ఇలాగే వస్తుంది, మీకు ఇబ్బంది ఏమనిపిస్తుంది? అది కూడా వాస్తవమే, కానీ మీరు తెలంగాణలో బిజినెస్ చేస్తున్నారు కదా, కనీసం ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ కరెక్ట్ నేర్చుకోవాలి కదా. మరి నాకు అలా అడిగితే ఎలా తమ్ముడు నీది? మీరు ఏదైతే రాజకీయం అంటున్నారో మరి అంతా కూడా మీ దగ్గరనే కల్తీ జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏమంటారు చెప్పండి. కల్తీ ఎందుకు జరుగుతుంది తమ్ముడు? మాది నిజాయితీగా పని చేస్తుంది, బిజినెస్ కూడా చేస్తుంది, డూప్లికేట్ మాలు మాది అమ్మదు. అలా అంటారా? ఓకే, అయితే అది కాదు నాది చెప్పింది. మరి మీ దగ్గర 10 రూపాయల నుంచి 10 లక్షల వరకు బిజినెస్ చేస్తే కూడా మీరు జిఎస్టీ బిల్లు ఇవ్వరంట కదా, నిజమేనాది? అలా ఏమీ లేదు తమ్ముడు, మాది జిఎస్టీ బిల్లు మీది అడిగినప్పుడు ఇస్తే 10 రూపాయలు ఎక్కువ అవుతుంది, మీది వద్దు అంటుంది, మాది జిఎస్టీ బిల్లు ఇవ్వకుండా క్యాష్ తీసుకొని వితౌట్ బిల్ ఇస్తాము. మాది తప్పు మీదే కదా. ఓకే, తప్పంతా మాదే అంటారా మీరు? వాస్తవమే ఉండొచ్చు మీరు అనేది కూడా. అంతే కదా, నాది అదే చెప్పింది కదా మీకు. కానీ గో బ్యాక్ అనే వాళ్ళు మీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు, లాభం లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఉండడం? గో బ్యాక్ అనడం కరెక్టే కదా అని వాళ్ళు అంటున్నారు. అలా ఎలా అంటారు రాబాయ్? మాది షాపు, మాది బిజినెస్ అంతా తెలంగాణలోనే ఉంది కదా, మేము తెలంగాణకే జిఎస్టీలు కడుతున్నాము, మేము తెలంగాణలో బతికిస్తున్నాం కదా, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాము రాబాయ్ మాది. అవును, అయితే సరే, మీరు తెలంగాణ జిఎస్టీ కట్టరని వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ స్పందన? మేము ఎందుకు కట్టము? జిఎస్టీలు కడతాం, మావి బరాబర్ బిల్లులు ఉంటాయి రాబాయ్. మావి చూడండి, మా షాప్కి రండి, మా బిల్లులు చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇందాక మీరే అన్నారు కదా బిల్ ఇవ్వము అని, జిఎస్టీ బిల్ ఇవ్వము అని మీరే అన్నారు. అలా అన్నానా సార్? మీది కొద్దిగా ఎడిటింగ్లో తీసేయండి సార్ ప్లీజ్, గడబడైపోతుంది. అవును సార్, మీ షాప్లో దాదాపు ఒక 10 నుంచి 20 మంది పని చేస్తూ ఉంటారా? మాది ఒక్కొక్క షాపులో 10 నుంచి 15 మంది ఉంటుంది, వర్కర్లు 10 నుంచి 15 మంది ఉంటుంది. ఓహో, అయితే ఈ రకంగా మీరు తెలంగాణకి హెల్ప్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఒక్కొక్క షాప్లో 10 నుంచి 15 మంది అంటే చాలా షాపులు ఉంటాయి కదా మీరు, సో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అయినా సరే మరి గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే 10 నుంచి 15 ఉంటుంది అన్నాను, కానీ అది తెలంగాణ వాళ్ళు అనలేదు కదా సార్ మీకు. అవునా, మరెవరు? మా బావలు, మా బమ్మర్దులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా మేనల్లుళ్ళు, మా కాందాని వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటాం సార్ మా షాప్లలో. ఊడ్చేటోడు వాడే, తుడిచేటోడు వాడే, బిల్ కౌంటర్ మీద వాడే, ఎత్తటోడు వాడే, ఆటో నడిపించేటోడు కూడా మా వాడే ఉంటారు సార్. అక్కడ రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచి తెచ్చుకుంటాం సార్ మా చుట్టాలనే. అవునా, బాగుంది. అంటే బయట వాళ్ళు ఎవరు బతకొద్దు, మీ వాళ్ళే బతకాలి. సూపర్ చెప్పారు, బాగా చేస్తున్నారు. బిజినెస్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అంటే మా కాందాని, మా చుట్టాలు, మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా సార్ మాకి. మరి ఇందాకేదో మీరు తెలంగాణను ఉద్ధరించేస్తున్నాం, మా వల్ల తెలంగాణలో బతుకుతున్నారు, తెలంగాణ రాష్ట్రం బతుకుతుంది, ప్రభుత్వం బతుకుతుంది అన్నట్టు మాట్లాడారు కదా మీరు. అవును, మాది బిజినెస్ చేస్తున్నది కదా మాది. ఓహో, మా దగ్గర నుంచి లాక్కుంటారు కానీ మాకు 1 రూపాయి కూడా ఇవ్వరనమాట మీరు.
సూపర్, బాగుంది మీ ప్లాన్. అలా ఏమీ లేదు రా భయ్, మాది గోరక్షకగా ఉంటుంది. గోలను మేము కాపాడుతూ ఉంటాం, ఆవులను దానికి మేత వేస్తూ ఉంటాం, తిండి పెడతా ఉంటాం. మేము చందాలు, దేవుళ్ళకు చందాలు ఇస్తూ ఉంటాం. అంటే పాపాలు చేస్తూ, కల్తీ వ్యాపారం చేస్తూ, అంటే వ్యాపారాలు చేస్తారు, కల్తీ చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, చేసి గోమాతల్ని, చెట్లకు, పుట్టలకి, దేవుళ్ళకు మీదైతే చందాలు ఇస్తారో దానివల్ల పాపాలు కడిగేస్తారు అని అంటున్నారు, అంతే కదా. అలా ఏమీ కాదురా భయ్, మేము పుణ్యం చేసుకుంటుంది మాది. అసలు వీళ్ళు అనేది ఏంటంటే ఎక్కడ చూసినా మీరే, పానీపూరి మీరే, అటు హైడ్వేరీ షాప్ని మార్వాడి షాప్గా మార్చింది మీరే, ఇటు పోతే గోల్డ్ స్మిత్ ఏదైతే హౌస్లో చేయాల్సిన పని అది మీరే చేస్తున్నారు. లాస్ట్కి వస్తే ఏదైతే వీక్లీ మార్కెట్ ఉంటుందో అక్కడ కూడా కూరగాయలు మీరే అమ్ముతున్నారంట. మరి దాన్ని ఏమంటారు మీరు? మాది వంశాలు బిజినెస్ చేసుకునేది వాళ్ళది, మాది మార్వాడి వాళ్ళది. మా వంశం అలాగే చేస్తుంది, మేము అలాగే చేసుకుంటాం. బిజినెస్ చేస్తుంటే తప్పేంటి రా భయ్, చెప్పండి మీరే. మీరు కరెక్టే మాట్లాడుతున్నారు, మాదే పొరపాటు అనుకుంటాను. అది కాదురా భయ్ తమ్ముడు, మేము కాదు, మా తాతలు, మా ముత్తాతలే ఇక్కడికి వచ్చారంట, మీ వాళ్ళే పిలిచారంట తమ్ముడు. మీకు చరిత్ర తెలియదు, తెలుసుకోండి, మొత్తం పూర్తిగా తెలుసుకోండి. అవును, మీ గురించి నాకు కూడా కొద్దిగా చరిత్ర తెలుసు, అది నెక్స్ట్ దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే టాపిక్ తీశారు, అసలు చెప్పండి మీరు ఎలా వచ్చారు, అసలు ఇక్కడ తెలంగాణకి ఎప్పటి నుంచి వచ్చారు అని క్లారిటీ ఇవ్వండి ఒకసారి, మా ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది. మేము గుజరాత్, రాజస్థాన్లో ఉన్నది మాది, మా తాతలు, మా ముత్తాతలు. మీ నిజామే అక్కడి నుంచి బిజినెస్ల కోసం ఇక్కడికి పిలిపించారంట. మొత్తం పూర్తిగా తెలుసుకోవాలిరా భయ్, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. అదే చెప్పాను కదా, నాకు కొద్ది స్టోరీ తెలుసు. సో మిమ్మల్ని అడిగి పూర్తిగా తెలుసుకుందాం, మా ప్రేక్షకుల గురించి చెప్దామనేసి మిమ్మల్ని అడగడం జరిగింది. మరి మేము మా తాతలు ముత్తాతలు వచ్చారు, మమ్మల్ని మార్వడి వాళ్ళని ఎలా అంటారా భయ్ మీరు? చెప్పండి తమ్ముడు, నువ్వు బాగా అడుగుతున్నావు, మరి అది కూడా చెప్పాలి కదా తమ్ముడు మీది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. మీరు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా మీ ఏదైతే స్టేట్లోకి వెళ్ళి, అటు రాజస్థాన్ అయితే గుజరాత్కి వెళ్ళైతే అక్కడనే మీరు ఇల్లులు కట్టుకోవడము, లేదంటే అక్కడ పొలాలు కొనుక్కోవడం, అక్కడనే మీ పైసా అంతా కూడా అక్కడ పెడుతున్నారు తప్ప తెలంగాణకు రూపాయి ఉపయోగం లేదు మీ వల్ల అని వీళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించే. అవును, మాది ఖాందాని ఇంకా అక్కడే ఉంటుంది, అక్కడే బిల్డింగ్లు కట్టుకుంటాము, అక్కడే ఆస్తులు కూడా పెట్టుకుంటాం, అక్కడే పొలాలు కొనుక్కుంటాం. ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము కదా, మేము ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం, రెంట్లు కడుతున్నాము, కానీ మా ఆస్తులు అక్కడే ఉంటాయి, మా చుట్టాలు ఉంటారు, మా తాతలు, మా అవ్వలు, మా అమ్మమ్మలు అందరూ అక్కడనే ఉంటారు. తప్పేంటి బిజినెస్ చేస్తే? అంటే వీళ్ళు అనేది కూడా మిమ్మల్ని అందరిని, మీ కమ్యూనిటీని అనట్లా, ఎవరైతే తప్పు చేస్తున్నారు, ఎవరైతే కల్తీ చేస్తున్నారు, ఎవరైతే జబర్దస్త్ చేస్తున్నారో, ఎవరైతే డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారో వాళ్ళని మాత్రమే గో బ్యాక్ అంటున్నాము, అంతే తప్ప కమ్యూనిటీ మొత్తం మార్వడి వాళ్ళని మేము వెళ్ళిపోండి అని మేము అనట్లేమో అని వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు యాక్చువల్లీ. దాని మీద మీ స్పందన చెప్పండి. అవును, కల్తీ చేసే వాళ్ళను, డూప్లికేట్ మాల్ చేసే వాళ్ళను, డూప్లికేట్ మాల్ తెచ్చే వాళ్ళను, లేదంటే వితౌట్ బిల్లులు ఇచ్చే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని చట్టపరంగా శిక్షించండి రా భయ్. అంతేగాని మా అందరినీ మీరు ఎలా అంటుంది చెప్పండి. మేము నిజాయితీగా, నిక్కచ్చిగా మేము బిజినెస్ చేస్తున్నాం, మేము ఎవరిని లాస్ చేయట్లేము, ఎవరిని నష్టం చేయట్లేము, మా బతుకు మేము బతుకుతున్నాం, మేము బిజినెస్ చేస్తున్నాం. నిజంగా కల్తీ చేసే వాళ్ళని అరెస్టులు చేయండి, వాళ్ళకి చట్టపరంగా శిక్షలు వేయండి, మేము కాదనట్లేముగా. అంతేగాని అందరినీ మార్వడి వాళ్ళందరినీ గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. సరే, మీరు చెప్పింది కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళని కొంతమంది కొట్టడము, దౌర్జన్యంగా కొట్టడము, లేదంటే బెదిరించడం, ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టడం ఎందుకు చేస్తున్నారు? అందరూ కాదు కదా బాబు, అది కొంతమంది అవగాహన లేని వాళ్ళు, డూప్లికేట్ దందాలు చేసేవాళ్ళు, వాళ్ళు భయపడి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. అంతేగాని అందరు మార్వడి వాళ్ళు మేము అనట్లేం కదా, దౌర్జన్యం చేయట్లేం. మేము మా బిజినెస్ చేసుకుంటున్నాం అంతే. ఎవరైనా తిట్టినా మేము తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మేము ఎదురు చేయం, మేము ఎదురు చెప్పము, తిట్టము, కొట్టము. మేము మాది చేసిందంతా మంచి పని చేస్తుంది. అలా ఎవరైనా చేస్తే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని పంపించండి. చట్టానికి ఎవరైనా ఒక్కటే కదా తమ్ముడు, మీరు అలా మాట్లాడే పద్ధతి కాదు. మేము మార్వడి వాళ్ళము, మేము మంచి బిజినెస్ చేసుకుంటాం, అంతే మాకు తెలిసిన పని. సో మీరు చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు తమ్ముడు, మీరు చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ. మీరు ఇలాగే చేస్తూ ఉండాలి, నిజాలన్నది బయటికి చూపించండి తమ్ముడు. ధన్యవాదాలు. మేము తెలంగాణలోనే, మమ్మల్ని గో బ్యాక్ అనకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు కూడా చూస్తూనే ఉండండి, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నేను చేసిన ఇంటర్వ్యూ బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.